ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు, ఏపీలో రాజధానులు కాదు, ఒక్క రాజధాని కూడా కట్టలేకపోయారు అనేది ప్రధాని మోడీ గారు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని తప్పుపడుతున్న పరిస్థితి బహిరంగ సభల్లో. సుప్రీంకోర్టులో అఫిడవిట్ వేశారు, మాకేం సంబంధం లేదు కేంద్ర ప్రభుత్వానికి. అమరావతి విషయంలో మాకేం సంబంధం లేదు అన్నారు. పార్లమెంట్లో కూడా అదే చెప్పారు. మీ గుణమే చేసుకొని చెప్పండి పవన్. ఒక్కవేళ ఒక్క మాట మోడీ ఫోన్ చేసి అమరావతిలోనే రాజధాని ఉండాలి, మీరు కదిలించకూడదు అన్నాడనుకో, ఇది పాసిబుల్ జగన్ చేసేవాడా? ఇది ఆంధ్రప్రదేశ్లో ఏ సగటు పౌరుని పోయి అడగండి. 2 క్వశ్చన్లు అడగండి. మోడీ ఒక్క ఫోన్ చేసి చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేయవద్దు అని చెప్పుంటే జగన్మోహన్ రెడ్డి ధైర్యం చేసేవాడా? మోడీ ఒక్క ఫోన్ చేసి అమరావతిలోనే రాజధాని ఉండాలి అని అంటే జగన్మోహన్ రెడ్డి ధైర్యం చేసేవాడా? ఆంధ్రప్రదేశ్లో మీరు ఈ 2 ప్రశ్నలు వెళ్ళి ఎవరినైనా అడగండి, ఆన్సర్ ఒకటే వస్తుంది, ఇంపాసిబుల్ అని. అంటే మరి ఏంటన్నది దీనికి కారణం? చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేస్తుంటే మీరు ప్రేక్షక పాత్ర పోషించారు. చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయితే మోడీ ఖండించారా? నాకు చూపెట్టండి ఎక్కడన్నా. బీజేపీ రాష్ట్ర నాయకులు ఖండించారు. మోడీ, అమిత్ షాలు చంద్రబాబు నాయుడు అరెస్ట్ ఖండించారా? మరి ఇప్పుడు కూడా మాట్లాడతలేదు కదా. చంద్రబాబు నాయుడు అరెస్ట్ గురించి ఎక్కడ ప్రస్తావన కూడా లేదు. మీరు గమనించండి. డబుల్ స్టాండ్ కారణం ఏంటి? సో ఈ అమరావతి ఉంది. అమరావతి పైన ఒక వాదన ఏం చెప్తానంటే, మేము పార్టీగా అమరావతికి అనుకూలం, కేంద్ర ప్రభుత్వంగా మా చేతులు ఏమీ లేదు అంటున్నారు. ఆ స్టాండ్ని చెప్పండి రాజమండ్రి సభలో. మా కేంద్ర ప్రభుత్వం ఏం చేయలేదు, కానీ తెలుగుదేశం ఏమంటుంది? ఇప్పటిదాకా తెలుగుదేశం ఏం డిమాండ్ చేసింది? మోడీ ప్రభుత్వం ఇన్వాల్వ్ కావాలి, అమరావతిని కాపాడాలని కదా. మరి మోడీ ప్రభుత్వం ఇన్వాల్వ్ అయ్యి అమరావతిని కాపాడాలి అని తెలుగుదేశం పార్టీ తన ప్రధాన మిత్రపక్ష డిమాండ్ చేస్తుంటే, మరి మీరు కాపాడగలరా, కాపాడలేరా, కేంద్ర ప్రభుత్వం చేతిలో అధికారం ఉందా లేదా చెప్పాలి కదా. అది చెప్పకుండా విమర్శ చేసిపోతే ఎట్లా? దేశ ప్రధానమంత్రి విమర్శ చేసి ఊరుకుంటే సరిపోదు, దేశ ప్రధానమంత్రి పరిష్కారం కూడా చెప్పాలి. ఓ డాక్టర్ నీ దగ్గర ఉన్న రోగం గురించి చెప్పి వెళ్ళిపోతే కథ కాదు, ట్రీట్మెంట్ ఇవ్వాలి, అవసరమైతే సర్జరీ చేయాలి. మోడీ విమర్శ చేసి వెళ్ళిపోతా అంటే మరి ఆంధ్రప్రదేశ్ ప్రజలు రాజధాని ఎవరు ఇవ్వాలి? దీనికి ఆన్సర్ ఇవ్వాలి కదా. పోనీయండి, మోడీ రాజమండ్రి సభలో మీరు మొత్తం ఉపన్యాసం వినండి. ఎక్కడన్నా మా ఎన్డీఏ అధికారంలోకి వస్తే అమరావతియే రాజధానిగా నిర్మిస్తాం అని అన్నాడా? చంద్రబాబు నాయుడు అంటున్నారు, వాళ్ళ టీడీపీ మేనిఫెస్టోలో ఉంది. ఆ మేనిఫెస్టోలో బీజేపీ ఎండార్స్ చేసిన రెడీగా లేదు, ఫోటో కూడా లేదు, దాని ఫోటో కూడా లేదు. మరి ఏంటి ఆన్సరు? మోడీ చెప్పాలి కదా, మేము గనక అధికారంలోకి వస్తే రాజమండ్రికి అమరావతికి ఎంత దూరం పక్కనే కదా, మరి చెప్పాలి కదా. మేము అధికారంలోకి వస్తే మోడీకా గ్యారంటీ అమరావతి అని ఎందుకంటలేడు? మోడీకా గ్యారంటీలు ఇన్ని చెప్పినప్పుడు మోడీకా గ్యారంటీ అమరావతి అని ఒక్క మాట అంటే మాకు ధైర్యం వస్తుంది కదా తెలుగు ప్రజలకు, అమరావతి రాజధాని ఉంటుందని. మరి మోడీకా గ్యారంటీ ఎందుకు ఇవ్వరు అమరావతి పైన? దీనికి ఆన్సర్ చెప్పాలి కదా.